కల్వకుంట్ల తారక రామారావు ఏదైతే అధికారం పోయిన ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నాడు. ఇవాళ అర గ్యారంటీ అమలు చేసినామా, 6 గ్యారంటీలు అమలు చేసినామా, 160 హామీలు అమలు చేసినామా అనేది ప్రజలకు తెలుసు. ఇవాళ మేము 6 గ్యారంటీలు అమలు కాలేదు అనేది కల్వకుంట్ల తారక రామారావు అంటున్నాడు అనంటే ఆయనకు రాష్ట్రంలో ఆయన జరిగే పరిస్థితుల మీద, ప్రభుత్వం చేసే పనుల మీద ఫోకస్ కంటే ఆయనకు అధికారం పోయిన ఫ్రస్ట్రేషన్ ఎక్కువ కనబడుతుంది. ఈరోజు అర గ్యారంటీ కూడా అమలు చేయట్లేదని ఏ విధంగా మాట్లాడుతున్నాడు కల్వకుంట్ల తారక రామారావు మాకేం అర్థమైతలేదు. వాళ్ళు అధికారంలో ఉన్న 10 ఏళ్ళు వాళ్ళు చేస్తా అన్న హామీల విషయం వాళ్ళు చేయలేదు కాబట్టే పక్కన పెట్టిర్రు. ఈరోజు మేము సంవత్సరం అవుతుంది మేము అధికారంలోకి వచ్చి, అయినా కూడా వాళ్ళు మా ప్రభుత్వం మీద, రాష్ట్ర ప్రభుత్వం మీద ఈరోజు వాళ్ళు అక్కసు వెలగక్కుతున్నారంటే వాళ్ళ కర్మ అది. ఈరోజు అర గ్యారంటీ అమలవుతుందని ఏ విధంగా మాట్లాడుతున్నావు కల్వకుంట్ల తారక రామారావు? ఈరోజు నీకు ఉచిత బస్సు పథకం హామీ అమలు కనిపించట్లేదా మహిళలకి?